జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కామెడీ షోలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అల్లరి పనేలతో అందరినీ అలరించిన ఈ నటి ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుపోయింది. నిజంగా ఆరోపణల వెనుక ఉన్న నిజమేంటి? ఈ కథనానికి అడ్డు అదుపు లేకుండా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ వీడియోలో రీతూ ఏమని చెప్పిందే? నిజమేంటో తెలుసుకుందాం. విజయవాడ ఇబ్రహీంపట్నం ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కామ్. ఈ పెద్ద కుంభకోణంలో రీతూ చౌదరి పేరు ఎలా లింక్ అయింది? అందరికీ షాక్ ఇచ్చే నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సమాచారం ప్రకారం ఈ స్కామ్లో కోట్లాది రూపాయల విలువైన భూముల రిజిస్ట్రేషన్ అక్రమంగా జరిగిందని తెలుస్తోంది. ఇన్నాళ్లు పెళ్లి కాలేదని అందరినీ నమ్మించిన రీతూ ఇప్పుడు సీక్రెట్ మ్యారేజ్ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఆమె దాచిపెట్టిన ఈ విషయం ల్యాండ్ స్కామ్ దర్యాప్తులో బయటపడిందా? రీతూ ఈ వివాహంపై ఏమని స్పందించింది? నామీద వస్తున్న ఆరోపణలలో ఎంత నిజం ఉందో త్వరలో బయటపడుతుంది. నేను ఏ తప్పూ చేయలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి ప్రతి ఒక్కరూ ఇలా మాట్లాడడం బాధగా ఉంది. రితూ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత సోషల్ మీడియా వేడెక్కింది. ఒక వర్గం ఆమెకు మద్దతు ఇస్తుంటే మరొక వర్గం ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. త్వరలోనే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. రీతూ తప్పు చేసిందా, లేక ఆమెను బలవంతంగా ఈ కేసులోకి లాగారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే రానున్నాయి. ఇది రీతూ చౌదరి ల్యాండ్ స్కామ్ మరియు సీక్రెట్ మ్యారేజ్ వివాదం వెనుక ఉన్న కథ. మీరు ఈ వివాదం గురించి ఏమనుకుంటున్నారు? రీతూ నిజంగా తప్పు చేసిందా, లేక ఇది ఒక పెద్ద మాయాజాలమా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ కథపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.